వాక్యాన్ని విందాం. అందరూ మీ తలలు పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. యోసేపు తన దగ్గరకు వచ్చినటువంటి 11 మంది తోబుట్టువులకు ఆ సంచుల నిండా ధాన్యాన్ని నింపాడు. ఏమి నింపాడు? సంచుల నిండా ధాన్యం నింపి యోసేపు యొక్క సంచిలో మాత్రం ఆ వెండి గిన్నెను ఉంచాడు. సరే, వాళ్ళకి ధాన్యం ఇచ్చినట్లుగానే ఇచ్చాడు. యోసేపు సంచిలో వెండి గిన్నె పెట్టాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అంత దూరం వెళ్ళిన తర్వాత వెంటబడి వాళ్ళ గోనెలు ఓపెన్ చేసే ముందు యోసేపు యొక్క వెండి గిన్నెను మీరు దొంగిలించారు అని అంటే, అప్పుడు తతిమ 10 మంది అన్నారు, అయ్యా ఆ వెండి గిన్నె మాకు తెలియదు, నిజంగా మేము దొంగిలించాము అన్నట్లుగా తేలితే ఎవని సంచిలో ఉందో వాడు నిశ్చయంగా చేస్తాడు. మేమందరం వానికి దాసులుగా ఉంటాం అని వాళ్ళు మాట్లాడినట్టు యోసేపు యొక్క బెన్యామీను యొక్క గోనె సంచి ఓపెన్ చేసి చూస్తే అది దొరికినట్లు. వీళ్ళందరూ వచ్చి మరలా యోసేపు దగ్గర సాష్టాంగపడి, అయ్యా మేమందరూ నీకు దాసులమవుతాం అని చెప్పటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగాయి. ఇది ఈరోజు మనం వినబోయే అంశం. అయితే ఈ వాక్యం చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. యోసేపు బెన్యామీను యొక్క సంచిలో వెండి గిన్నె ఎందుకు పెట్టాడు? ధాన్యం ఇచ్చాడు కదా. ధాన్యం ఇచ్చినట్టే ఇచ్చి బెన్యామీను యొక్క గోనె సంచిలోని వెండి గిన్నె ఎందుకు పెట్టాడు? మీకు చెప్పండి, పెద్దగా చెప్పండి. మీకు ఏది తెలిస్తే అది చెప్పండి. తనతో పాటు కాదురా తల్లి, పెద్దగా చెప్పమ్మా. ఇది వెండి గిన్నె బెన్యామీన్తో పాటు ఉంచుకోవటానికే? మరలా సహోదరులని బెన్యామీన్ తనతో పాటు ఉంచుకోవటానికి. దానికి వెండి గిన్నె ఎందుకు డైరెక్ట్గా ఉంచేసుకుంటే పోయింది కదా. కొంతవరకు కరెక్టే. సరే, మీ అభిప్రాయం మీది. జానన్న మీకు తెలిసింది చెప్పండి. లైవ్ చూసే బిడ్డలు కూడా మీరు కింద కామెంట్ రాయండి. యోసేపు ధాన్యం ఇచ్చినట్లుగానే ఇచ్చి వెండి గిన్నె ఒకళ్ళ గోనె సంచిలో పెట్టాడు. అది బెన్యామీను సంచిలోనే పెట్టాడు. ఎందుకు పెట్టాడు అసలు వెండి గిన్నె? ఎస్పెషల్లీ బెన్యామీను యొక్క సంచిలోనే ఎందుకు పెట్టాడు? కరుణ, ఏదో ఒక రాయి తగిలితే తగిలింది, మాట్లాడుకుందాం. జానన్న, పరిచర్య నువ్వు మెసేజ్ టైటిల్ ఏమని చూసావా? దైవజనమా, యోసేపు బెన్యామీను యొక్క సంచిలోనే వెండి గిన్నె పెట్టడానికి కారణం ఏంటంటే, ఆ 11 మంది అన్నలను యోసేపు పరీక్షించాలనుకున్నాడు. వీళ్ళ మధ్యలో బంధాలు అనుబంధాలు ఎలా ఉన్నాయి? గతంలో నన్ను ద్వేషించినట్లుగానే, నా మీద అసూయపడ్డట్లుగానే మా అమ్మ కొడుకు, రాహేలమ్మ కొడుకు, నా తోబుట్టు బెన్యామీనును కూడా అట్లాగే చూస్తున్నారా? లేదు, అమ్మో మనం తోబుట్టులం, అట్లా కొట్లాడుకోకూడదు, ఒకరికొకరు మనం బ్రతకాలి, ఒక తల్లి కడుపును పుట్టాం, ఒక తల్లి ఎంగిలి పాలు తాగి బ్రతికాం, ఒక తండ్రి కడుపును పుట్టాం, మనం కొట్లాడుకోవటం ఏంటి, మనం ఐక్యంగా ఉండాలి అన్న వ్యక్తిత్వం వీళ్ళల్లో నిజంగా కనపడుతుందా లేదా? మూడోది, యోధ బెన్యామీనును యాకోబు దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒక ఖరీదైన మాట అంటాడు, ఇతని ప్రాణానికి నా ప్రాణం పూచీకత్తు.
ఇతని ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడుతున్నా, ఇతనికి ఏదైనా కీడు జరిగితే నన్ను లెక్కడగండి అని జవాబుదారు తను చెప్తానన్నట్లుగా యాకోబు దగ్గర చెప్పాడు. మరి ఇక్కడ నిలవబడతాడా లేదా, యోధా యొక్క నమ్మకత్వం ఎంత పరిశీలించడానికి యోసేపు ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఎందుకు పరీక్షించాడో చెప్పమంటారా? వీళ్ళ వ్యక్తిత్వాన్ని పరిశీలించడానికి మాత్రమే కాదు, ఆ తర్వాత యోసేపు వారి పట్ల ఒక బృహత్తరమైన కార్యం చేయబోతున్నాడు, ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏంటో తెలుసా? ఏదో అడపాదడపా వచ్చినప్పుడల్లా ధాన్యం ఇచ్చి పంపించడం కాదు, అసలు యాకోబు ఇంటి వారందరినీ ఐగుప్తు దేశానికి తెచ్చుకొని గోషేను ప్రాంతంలో ఉంచి యోసేపు బ్రతికినంత కాలం తన తండ్రిని, తల్లులను, తన తోబుట్టువులందరినీ పోషించాలి. అంటే ఒక గొప్ప నిర్ణయం, ఒక గొప్ప కార్యం యోసేపు తన తోబుట్టువుల పట్ల చేయబోతున్నాడు. ఆ కార్యం చేయాలంటే వీరు యోగ్యులా కాదా, తగిన వాళ్ళ కాదా, అర్హులా కాదా, దీన్ని పొందుకోవటానికి తగిన గుణగణాలు వీళ్ళల్లో ఉన్నాయా లేదా అని యోసేపు వారిని పరీక్షిస్తున్నాడు. దైవజనమా, ఈ స్థలంలో యోసేపు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తయితే ఒక మాట చెప్పమంటారా? యేసయ్య నీకేదైనా ఒక గొప్పది, ఒక ఉన్నతమైనది నీకు ఇయ్యబోయే ముందు ఒక గొప్ప పరీక్ష నీ జీవితంలో అనుమతించి, ఆ పరీక్షలో, ఆ శ్రమలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షలో కనుక నువ్వు నెగ్గావా ప్రమోషన్, ఫెయిల్ అయ్యావా, ఇందాక ప్రమోషన్ గట్టిగా చెప్పారు, ఫెయిల్ అయితే వినండి, దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప కార్యం చేయబోయే ముందు, ఏదైనా ఒక ఈవి, ఒక బహుమానం దేవుడు నీకు ఇవ్వబోయే ముందు శ్రమలను నీ బ్రతుకుల్లో అనుమతించి, కొన్ని పరిశోధనలను దేవుడు అనుమతించి నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో గనక నువ్వు గెలిచావా, నీకు ఏది ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడో ధారాళంగా దేవుడు దాన్ని అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. చెప్దాం ఆమేన్. మనం ఆరాధించే దేవుడు శోధించే దేవుడు కాదు, కానీ పరీక్షించే దేవుడు. ఆమేన్ చెప్దాం. శోధించడు, శోధించే దేవుడు శోధకుడైన సాతాను. దేవుడు శోధించడు, కానీ తన పిల్లలను పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. ఏం పరిశీలిస్తాడో తెలుసా? నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, నీ నడతను, నీ ఆలోచనలను. చూడండి, నీ హృదయములో బయలుదేరే ప్రతి తలంపును దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో గనక నువ్వు నెగ్గితే, ఆ పరీక్షలో గనక నువ్వు గెలిస్తే, నీకు దేవుడు ఏమివ్వాలని తాను ఉద్దేశించాడో దాన్ని ధారాళంగా ఇవ్వటం ప్రారంభించును గాక. ప్రైజ్ ది లార్డ్. సరే విందాం. ఒక దేవుడు మాత్రమే కాదు, అద్భుతం ఏంటంటే దేవుడు తిమోతి పత్రికలో ఉత్తరం రాస్తూ, చూడండి తిమోతి, సంఘంలో ఎవరినైనా నువ్వు పరిచారకులుగా నియమించాలనుకుంటే ఓహో యాండీనా ఎర్రగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, కాబట్టి యాండీని అపాయింట్ చేసుకుందాం అని తొందరపడి అపాయింట్ చేసుకునేవుగాక. నో, బోయాజు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడంట, కాబట్టి బోయాజుకు నువ్వు అవకాశం ఇచ్చాయి అని తొందరపడి బోయాజు నువ్వు నియమించుకునేవుగాక. అదిగో ఆ చెల్లి చక్కగా పాటలు పాడుతుంది, అబ్బా ఇట్లాంటి పాటలు పాడేవాళ్ళు మనకు కావాలని చెప్పి తొందరపడి ఆ చెల్లి పాటలు పాడుతుందని పరిచారకురాలుగా నియమించుకునేవుగాక. ఒక వ్యక్తిని నువ్వు పరిచారకుడుగా నియమించుకునే ముందు మొదట నువ్వు పరీక్షించాలి అంటాడు. చూడండి ఆ మాట, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1 అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి అన్నమాట. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
10వ వచనం నేను చదువుతాను. మరియు వారు మొదట పరీక్షించబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. మరొక్కసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి, నాతో కలిసి అందరి మాట చెప్పండి. మరియు వారు మొదట పరీక్షించబడేవారు. వారు మొదట పరీక్షించబడవలెను. పరీక్షలో అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అక్కడ కూడా కన్ఫర్మ్ లేదు. ఇక్కడ మళ్ళా విన్నారా? కన్ఫర్మ్ లేదు. ఏ వ్యక్తి అయినా సంఘానికి వచ్చినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని సంఘ పెద్దలుగా నియమించకూడదు, ఎవరిని పడితే వాళ్ళని పరిచారకులుగా వాడుకోకూడదు. సేవకు ఎవరైనా వస్తే మీరు తెలుసుకోండి ఈ సంగతి. ఎవరైనా సేవకు వస్తే వెంటనే ఆయన సేవకుని చేసి ఆర్డినేషన్ చేసి ఈయన సంఘాన్ని నడిపిస్తారని నిన్నగాక మొన్న కొత్తగా వచ్చిన సేవకులను పరిచారకులుగా సేవకులుగా నిర్ణయించకూడదు. ఇప్పుడు రాజన్న పాస్టర్ గారా బ్రదరా? ఎవరు పాస్టర్ గారు అంది? బ్రదరు. ప్రారంభంలో పరిచారకుడిగా వచ్చాడు, పరీక్షించాం, పరీక్షలో నెగ్గాడు, బ్రదర్ అయ్యాడు. బ్రదర్ పరీక్షలో కూడా నెగ్గితే, పరీక్షలో నెగ్గకపోతే మీరు కూడా ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా మీరుంటే రాత్రికి రాత్రి సేవకులై సంఘాలు పెడతారు కదా, అలాంటి చోట్లకి వెళ్ళకండి. ఈ సేవకుడు అనుభవం కలిగిన దైవ సేవకుల దగ్గర తర్ఫీదు అయ్యాడా లేదా, పరీక్షించబడ్డాడా లేదా, అనుభవం కలిగిన సేవకుల చేతి క్రింద నలిగాడా లేదా, పరిచర్య ధర్మం నేర్చుకున్నాడా లేదా, సేవాక్రమం ఇతనికి తెలుసా లేదా, ఇది ప్రతి వ్యక్తి మొట్టమొదటి తెలుసుకోవాలి. ఒక సేవకునికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఇది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎలా ఉందో హైదరాబాద్ వరకు నాకు తెలుసు, కనుక మన తెలంగాణ ప్రాంతంలో పల్లెటూర్లు ఎట్లుందో అంతగా తెలియదు. ఆంధ్ర ప్రాంతంలో మాత్రం అద్భుతం తెలుసా. అంతకాలం ఒక సంఘానికి విశ్వాసిగా వెళ్తాడు, కొంచెం పాట పాడటం, కొంచెం వాక్యం చెప్పటం, కొంచెం సాక్ష్యం చెప్పటం వచ్చిందనుకో, మా ఓడు ఏం చేస్తాడో తెలుసా, సపరేట్గా సంఘం పెడతాడు. పెట్టేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా, నా కులం పలానా, మన కులస్తులారా అందరూ నా దగ్గరికి వచ్చేయండి. మన కులపోళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళటం ఎందుకు, మన కులపోళ్ళు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం ఎందుకు, మన కులం రెండో, ఆ పాస్టర్ గారి కులం చెప్పాలి తల్లి. 2, 3 అంటే నన్ను ఏం అడగొద్దు. మన కులం 2, ఆ పాస్టర్ గారి కులం 3. వింటారా? 2 వాళ్ళు 3 వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు, నేను 2 వాళ్ళారా మీరు కూడా వచ్చేయండి. కొన్ని ప్రాంతాల్లో అనుభవం లేకుండా పరీక్షించబడకుండా కులపు పునాదుల మీద సంఘాలు కడుతున్నారు. ఒక మాట చెప్తా, కులపు పునాదుల మీద కట్టబడేవి కుల సంఘాలే కానీ క్రైస్తవ సంఘాలు ఏ ఒక్క నాటికి కాజాలవు. ఒక్కళ్ళు కూడా చెప్పలా సరిగ్గా. ఏమని చెప్పాను? కులపు పునాదుల మీద సంఘాలు కట్టకూడదు. అవునా బ్రదర్? కులపు పునాదుల మీద సంఘాలు కట్టకూడదు. మేము కమ్మోళ్ళం, పాస్టర్ గారు కమ్మాయినా మేమందరం ఆ చర్చికి వెళ్తాం. మేము కాపులు, పాస్టర్ గారి కాపులు కాబట్టి మేమందరం ఆ చర్చికి వెళ్తాం. పాస్టర్ గారి కాపులు ఇంకొంతమంది, మేము పాపులు, వాళ్ళు కాకులు, మేమందరం ఆ చర్చికి వెళ్తాం అని. వినండి, కులపు పునాదుల మీద ఎవ్వడు క్రీస్తు సంఘాన్ని కట్టకూడదు. ప్రాంతీయ తత్వం మీద కూడా కుల సంఘాలు కట్టకూడదు. మా అంబాజీపేట వాళ్ళంతా ఒక చర్చి, తర్వాత అంబా అంటాడు. నన్ను అర్థం చేసుకుని తల్లి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవ సంఘాల నిర్వచనం కొంతమంది దైవ సేవకులు, వాక్య జ్ఞానము లేని విశ్వాసులు క్రైస్తవ సంఘ నిర్వచనం పాడు చేస్తున్నారు.
పలానా కులపు ఆయన రక్షణ పొందితే ఆయన సంఘం పెడతాడు, ఆ కులపోళ్ళంతా ఆ సంఘానికి వెళ్తారు. సంఘం ఏ ఒక్క నాటికి కులపు పునాదుల మీద కట్టబడకూడదు. ఇందాక చెప్పే కదా, కులపు పునాదుల మీద కట్టబడింది కుల సంఘాలే కానీ క్రైస్తవ సంఘాలు కాదు, కాజాలు. ఇప్పుడు మనం ఇంతకాలం నుంచి చర్చికి వస్తున్నాం, మన మధ్య ఎప్పుడైనా కులాలను కూర్చున్న ప్రస్తావన వచ్చిందా? అసలు మా దేవురో ఇంతవరకు తెలియదు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి అడిగితే, పాస్టర్ గారు మీ దేవురు ఎక్కడ, ఏ ప్రాంతం అంటారు. నేను పక్కా తెలంగాణ మనిషినంట. మరి మీ భాష అట్లుందే అంటారు. భాషదే ఉందండి. అలాగని నేను పూర్తిగా తెలంగాణకు మాత్రమే అనుకునేది కాక, రేపో మాపో అమెరికా వెళ్తా, అమెరికా అయింది నేను. తర్వాత దుబాయ్ వెళ్తా, దుబాయ్ అయింది నేను. గమనించండి, మనం ఎవరమంటే యాత్రికులం, పరదేశులం. యాత్రికుడికి ఒక ఊరు ఉంటుందా? చెప్పాలి, యాత్రికుడికి ఒక ఊరు ఉంటుందా అన్నా? నువ్వు యాత్రికుడు కాకపోతే మాది రామంతపూర్ అంటావు. నేను యాత్రికుడిని అనుకుంటే రామంతపూర్ మాది, అమెరికా మాది, అన్ని ప్రాంతాలు మావే. మన సొంత దేశం ఏదైనా ఉందంటే అది పరలోక దేశం మాత్రమే. అయితే గమనించండి, సేవకు వచ్చిన తర్వాత ప్రతి సేవకుడు పరీక్షించబడాలి. ఈ అబ్బాయి డబ్బు దగ్గర ఎట్లుంటాడు, ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతాడు, ప్రార్థన జీవితం ఎట్లుంది, తిండి విషయంలో ఎట్లుంది, నిద్ర విషయంలో ఎట్లుంది, కష్టపడి పనిచేసేవాడా కాదా? సేవకు వస్తే వాళ్ళు వీళ్ళు కలిసి కానుకిస్తారు. వీళ్ళు ఇచ్చిన కానుకతో ఒక మొద్దన్నం తిని హాయిగా రిలాక్స్గా రెస్ట్ తీసుకొని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని సౌఖ్యంగా అనుభవించడానికి వీడు సేవకు వచ్చాడా, సజీవ యాగంగా బలియాగం అవటానికి దేవుని సేవకు వచ్చాడని అనుభవం కలిగిన సేవకుల దగ్గర గమనించండి, పరిచారకులైన సేవకులు అదే చెప్పాలి, పరీక్షించబడాలి. పరీక్షలో అనింజులని తేలితే ఏం తేలాలి? అనింజులని తేలితే అప్పుడు అతన్ని పరిచారకునిగా ఉంచేసేయండి అని అంటలా. అది కూడా కన్ఫర్మ్ లేదు, ఉండవచ్చును. ప్రాబబిలిటీ మే ఆర్ మే నాట్ బి. రైట్? దైవజన్మ ఒకసారి ఓ పెద్ద దైవ సేవకుడు, తన దగ్గర పనిచేసే ఇద్దరు సేవకులు, తన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరిని నాయకులుగా పెట్టాలని ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నాడు. ఎన్నో పరీక్షల్లో ఇద్దరు సమవుజ్జి, అతనంటే ఇతనంటే అతను, డి అంటే డి అంటారు చూసారా, ఆ స్థాయిలో నమ్మకత్వాన్ని చూపిస్తున్నారు. వీళ్ళ నమ్మకత్వం అసలు ఎవరు, వీళ్ళిద్దరిలో సరి అయిన నమ్మకస్తులని రకరకాలుగా పరీక్ష చేస్తున్నాడు. ఒకరోజు ఏం చేశాడంటే, ఉప్పల్ ప్రాంతంలో ఉండి అనుకోండి, అభి రాజన్న ఇద్దరిని పిలిచి, రాజు ఈ ఉత్తరం ముంబై వెళ్ళాలా, ఈ ఉత్తరం తీసుకెళ్ళి కేపీహెచ్బి పోస్ట్ ఆఫీస్లో వేయి అని రాజుకు ఉత్తరం ఇచ్చాడు. అభిని పిలిచి, అభి ఈ ఉత్తరం కూడా ముంబై వెళ్ళాలా, అయితే ఈ ఉత్తరాన్ని సికింద్రాబాద్ పోస్ట్ ఆఫీస్లో వేయి అన్నాడు. పాపం అభి చిన్నోడు కదా, అమ్మో అన్న కూకట్పల్లి అన్నాడు కదా, కూకట్పల్లి వెళ్ళాలి, అమ్మో కూకట్పల్లి అన్నాడు కదా, కూకట్పల్లి వెళ్ళాలని పాపం వాడు ప్రయాణం చేసి ఆటోలు మారి మెట్రోది ఎక్కి దిగి ఆ స్టేషన్ కాడ ఎక్కి దిగి మొత్తానికి కేపీహెచ్బి పోస్ట్ ఆఫీస్లో ఉత్తరం వేశాడు. రాజు కాస్త సీనియర్గా ఏం ఆలోచించాడంటే, ఉత్తరం ఎక్కడికి వెళ్ళాలి ఏమండి, సికింద్రాబాద్ పోస్ట్ ఆఫీస్లో వేస్తేనే ముంబై పోద్దా, ఏ పోస్ట్ ఆఫీసులో వేసినా పోద్ది కదా అని చెప్పి మనోడు ఏం చేశాడంటే, కాస్త తెలివి ఉపయోగించి కొంచెం ఉప్పలు అక్కడికి వెళ్ళి అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటే అక్కడ డబ్బా వేసి అర్ధగంట తర్వాత, ఏది సికింద్రాబాద్ వెళ్ళి వచ్చానని చెప్పడానికి, అర్ధగంట తర్వాత ఆలస్యంగా వచ్చాడు. అయిపోయింది. ఉత్తరం వేసి వచ్చారా అయ్యగారు, మీరు ఎక్కడేమన్నారు అక్కడే వేసావు అయ్యగారు, అక్కడే అయిపోయింది అయ్యగారు. మొత్తానికి ఒక వారం రోజుల తర్వాత ఆ పెద్ద పాస్టర్ గారు చిన్నోడిని పిలిచి, నా తర్వాత నువ్వే సేవకుడు రా,
దేవుడు నిన్ను వాడుకుంటాడ్రా అని తల మీద చేయిస్తూ ఉంటే ఈ రెండోడు అన్నాడట, అదేంటో అయ్యగారు నన్నెందుకు వాడుకోలేదు? నేను కూడా ఉత్తరం వేసావురా, నేనేమన్నా చోట వేయకుండా నీ సొంత తెలివి ఉపయోగించావు. దైవజన్మ చూడండి, ప్రతి విషయంలో ఒక వ్యక్తి పరీక్షించబడాలి. పరీక్షలో నమ్మకస్తుడని తేలితే, గమనించండి, మనుషులే కానీ దేవుడే కానీ మనకు ఏదైనా దేవుడు ఇవ్వబోయే ముందు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏదో దేవుడు దాన్ని నెరవేర్చునుగాక. సరే, ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఆ గోనె సంచిలో వెండిది పెట్టాడు, వెళ్ళారు. ఈలోపు గృహ నిర్వాహకుడు వెళ్ళాడు, వాళ్ళని ఆపాడు. ఆపేటప్పుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏమన్నారు చూడండి. అన్నమాట 44వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి మాటలు చెప్పండి. నీ దాసులలో ఎవని యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ఇంటికి వెళ్ళేదము. అనాలి ఆ మాట, అది కదా అసలు అనాల్సింది. ఎవడు దోషో వాడు చేస్తాడు. రిమైనింగ్ మా విషయం, మేము నిర్దోషులం కాబట్టి మా ఊరు వెళ్ళిపోతాం, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాం అని అనాలి. చూడండి, వాళ్ళ పరిపక్వత అంటే వాళ్ళ మధ్యలో ఉన్న అన్యోన్య బాంధవ్యం ఎంత బలంగా ఉందో అర్థం పట్టేటువంటి మాట. 44వ అధ్యాయం 9వ వచనం, నీ దాసులలో ఎవని యొద్ద దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులుగా నుందుమని అతనితో అనిరి. అందుకతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానియుడి, ఎవని యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను కిందకు దించి దాన్ని విప్పాను. పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు సోదా చేసి చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికాను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తమ గాడిద మీద గోనెలను ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. ఏ పట్టణం? తిరిగి అని రాసి ఉంది కదా, అంటే ఎక్కడి నుంచి బయలుదేరారో మరలా అక్కడికే వచ్చారు. అక్కడేం జరిగిందో చూడండి. అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుష్యుడు శకునములు చూచి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, యోదా ఇట్లా, నేను ఏలిన వానితో ఏమని చెప్పగలం? ఏమందు? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలం? దేవుడే నీ దాసుల నేరమును కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసులు మగుదుమనెను. మరొకసారి చూడండి. దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ వెండి గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసులు మగుదుమని చెప్పాను. ఎవరెవరు?
ఆ మాట పట్టుకోవాలి. ఎవరెవరు? మేమును. ఎవని యొద్ద గిండి దొరికెనో వాడును. మేమందరం అసలు దాసులు అవ్వాల్సింది ఎవరు? ఎవరి దగ్గర దొరికిందో వాడు దాసుడు అవ్వాలి. అయితే చూడండి, ఈ బెన్యామీను యొక్క బాధలో వీళ్ళు పాలి భాగస్తులు అవటానికి ఇష్టపడుతున్నారు. దైవజనమా, ఈ క్యారెక్టర్ వీళ్ళల్లో ఉందా లేదా తెలుసుకోవటానికే యోసేపు ఇవన్నీ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. నేను ఒక మాట అంటా, ఒక తల్లి కడుపులో పుట్టిన మనం కానీ, తల్లి కడుపులో కంటే మనమందరం పరలోకపు యేసయ్య కడుపులో నుంచి మనం పుట్టినవాళ్ళం. మనమందరం ఎవరిమై అంటే సహోదరులం. చెప్పండి, మరోసారి చెప్పండి. సహోదరులు అంటే అర్థం ఏంటి? సహా ప్లస్ ఉదరుడు, ఒకే ఉదరములో నుంచి వచ్చిన వాళ్ళు. మనమందరం ఎవరి ఉదరంలో నుంచి వచ్చాం? యేసుక్రీస్తు అనే ఉదరములో నుంచి మనం వచ్చేయటం. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో బాంధవ్యం ఎలా ఉండాలంటే, సంఘంలో ఎవరైనా సంతోషంగా ఉంటే సంతోషపడే వాళ్ళతో కలిసి మనం సంతోషించాలి, నవ్వే వారితో కలిసి మనం నవ్వాలి. ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారితో కలిసి మనం ఏడవాలి. వారి యావత్ బాధలో మనం పాలు పంచుకునే ఆ సహోదరత్వం మనలో ఉంటే, ఆ గుణం దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నీలో కనబడితే ఆకాశపు వాకిలు విప్పి దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. వాస్తవంగా ఇక్కడ అన్నలు అనాల్సిన మాట ఏంటంటే, నాయనా యోసేపు, తప్పు చేసింది బెన్యామీను కదా. ఎవడు తప్పు చేశాడు వాడే శిక్ష అనుభవించాలి. కాబట్టి శిక్ష ఏదో వాడికి వేయండి. మా నాన్న ఎదురు చూస్తున్నాడు, మాకు అక్కడ భార్యలు పిల్లలు ఉన్నారు, కాబట్టి మా దేశానికి మేము వెళ్ళిపోతామని బెన్యామీనును బకరా చేసి అప్పగించేసి వీళ్ళు వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళ మధ్యలో ఉన్న బంధం ఏంటో తెలుసా? బెన్యామీను చెరసాల్లోకి వెళ్తే మేము చెరసాల్లోకి వెళ్తాం. బెన్యామీను దాసుడైతే బెన్యామీను దాసుడైతే పెద్దగా చెప్పాలి. బెన్యామీను దాసుడైతే, బెన్యామీను చెరసాల్లోకి వెళ్తే, బెన్యామీను బంధకాలతో బంధించబడితే, బెన్యామీను బానిస అయితే, బెన్యామీనుతో పాటు మేము కూడా బానిసలం అయిపోతామని. అంటే ఒకరికొకరు బ్రతుకుతున్న ఆ దివ్యమైన గుణం యోసేపు వాళ్ళల్లో చూశాడు. నేనంట, మనలోపట కూడా కేవలం మనలను గూర్చి మనం ఆలోచించకుండా ఎదుటివాడిని గూర్చి ఆలోచించే నిస్వార్థమైన జీవితం దేవుడు నీ లోపల చూస్తే, నిన్ను గూర్చి నువ్వు ఆలోచించు, తప్పులేదు, ఆలోచించు. నిన్ను గూర్చి నీవు ఆలోచిస్తూ, నేను ఎప్పుడు చెప్తా కదా, క్రైస్తవుని గుండెల్లో ఉండాల్సిన మాట, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సరిపోలా? విన్నారా? ఇది మొట్టమొదటి స్లోగన్ ఎక్కడ చూశానంటే, షాపూర్లో ఒక ఆటో మీద చూశా. సహజంగా ఈ వెహికల్స్కి బ్యాక్ సైడు కొంతమంది విచిత్రమైన మాటలు రాస్తారు. ఒకడేమైనా రాస్తాడో తెలుసా? నీ ఏడ్పే నా ఎదుగుదల అంటాడు. వాడిని చూసి ఎవరు ఏడ్చారో నాకు తెలియదు. నీ ఏడ్పే నా ఎదుగుదలని ఒకడు రాస్తాడు. ఇంకొకడు ఏమి రాస్తాడో తెలుసా? నన్ను చూచి ఆడవకరా అంటాడు. మరి వాడిని చూసి ఎవరు ఏడ్చారో కూడా నాకు తెలియదు. అయితే నేను అనే మాట ఏంటంటే, ఒక అతను ఏమని రాశాడో తెలుసా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనంట, అందులో క్రీస్తు మనసు కనపడుతుంది, అందులో క్రైస్తవుడి మనసు కనపడుతుంది. గట్టిగా చెప్తాం ఆమేనని. ఎప్పుడు అమ్మా, నువ్వు మొద్ద అన్నం తినేటప్పుడు నీకు తోడబుట్టిన చెల్లి ఉంటుంది కదా, నీకు తోడబుట్టిన అక్క ఉంటుంది కదా, నీకు తోడబుట్టిన అన్న ఉంటాడు కదా, నీకు తోడబుట్టిన తమ్ముడు ఉంటాడు కదా. మొద్ద అన్నం తినే ముందు ఒకసారి వాళ్ళని గుర్తుకు తెచ్చుకో. వాళ్ళు తిన్నారో లేదో. నేను కనీ పెంచిన అమ్ముంది కదా, నేను కనీ పెంచి 25 సంవత్సరాలు పోషించి ఒక అయ్య చేతిలో పెట్టిన తండ్రి ఉన్నాడు కదా. మొద్ద అన్నం తినేటప్పుడు, మంచి బట్ట కట్టుకునేటప్పుడు, మా నాన్న కొందో లేదో, మా నాన్న మంచి బట్ట కట్టుకున్నాడో లేదో,
మా నాన్న పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి నేను కన్న గర్భాన్ని గురించి నువ్వు ఆలోచించు. నేను కట్టుకున్నా, నేను సుఖంగా ఉన్నా, నో 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 నో, అది మంచి క్రైస్తవుడికి ఉండే లక్షణం కాదు. నువ్వు సుఖవంతమైన జీవితం అనుభవించేటప్పుడు ఒక్కసారి నీ తోబుట్టువును, ఎవరి ఎంగిలి పాలు తాలికి బ్రతికావో, ఎవరి రక్తాన్ని పాల రూపంలో చేసుకొని ఏ తల్లి గర్భంలో నవమాసాలు, ఏ తండ్రి 25 సంవత్సరాలు నేను పెంచి పెద్ద చేశాడో, ఒక మంచి బట్ట కట్టుకునే ముందు మా నాన్నకి ఎలాంటి మంచి బట్టలు ఉన్నాయో లేవో, మా నాన్న ఏ స్థితిలో ఉన్నాడో, ఆ మనస్సు గనక దేవుడు నీ లోపట చూస్తే నమ్మండి, ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు నేను దీవించడం ప్రారంభిస్తాను. నేను అతిశయానికి చెప్పట్లా, మిమ్మల్ని పురికొల్పటానికి చెప్తున్నా. నేను హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్ చెక్కడిపల్లిలో ఉన్నప్పుడు మంచి ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు. మా అక్క వెధవరాలు, ఆవిడ నాకు జీతం వస్తే ఓ 10,000 రూపాయలు ఆ రోజుల్లో 97 ఆ ప్రాంతంలో ఆ 10,000 రూపాయలు పంపిస్తే ఒక స్థలం వెధవరాలైన మా అక్కకు కొనిపెట్టాడు మా నాన్న, కొంత డబ్బేసి. ఈరోజు అదే స్థలం ఉంది చూసారా, ఈరోజు ఆ రోజుల్లో 10,000 రూపాయలు కొన్న స్థలం ఈరోజు 20 లక్షలు 30 లక్షల రూపాయలు అయిపోయింది. మంచి బిల్డింగ్ కట్టుకున్నా, సరిగ్గా క్రిస్మస్ వచ్చిన దినాల్లో నాకు అప్పు చేయటం అలవాటు లేదు, దేవుని దయ వల్ల. అలాగని నాలో ఉన్న గొప్ప కృప ఏంటో తెలుసా, నా చేతిలో పైసా నిలవబడతాం అంతే. నేను ఎప్పుడు యేసయ్యను ఒకటే అంట, చూడండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించంట. నా మాట అర్థమైందిరా తల్లి, ఏమంట? యేసయ్యా నన్ను ఆశీర్వదించని ఇట్లా అన్నాం, యేసయ్యా నన్ను ఆశీర్వదించంట. దీని అర్థం ఏంటంటే, నువ్వు ఇస్తా ఉండు, నేను ఖర్చు పెడతానయ్యా. సంవత్సరంకి చివరికి వచ్చేసరికి 0 బ్యాలెన్స్ కనపడాల. ఆమెనా? ఎవరు రా మనిషి, నాయన అన్యాయం చేసేవారు. ఇదే నా పని. అప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు అంతే, దేవుని కృప ఎప్పటికీ, ఆ కృప నన్ను విడిచిపెట్టలా, ఎప్పటికీ విడిచిపెట్టదు. కృప వెంబడి కృప దేవుడిచ్చను గాక. నేను ఎప్పుడు ప్రభా నువ్వు నా కొరకు నేనేం దాచుకోను. ఎవరి కోసం దాచుకోవాలి? మా కోసం మేమేం దాచుకోం. నువ్విచ్చే ప్రతి రూపాయి నీ సేవకే ఖర్చు పెడతాం, నీ ప్రజల కొరకే ఖర్చు పెడతాం, నశించిపోతున్న ఆత్మల కొరకే ఖర్చు పెడతాం, గ్రామాల్లో సేవ కొరకే ఖర్చు పెడతాం, మందిర స్థలాల కొరకే ఖర్చు పెడతాం, మీటింగ్స్ కొరకే ఖర్చు పెడతాం. ప్రభా మమ్మల్ని ఆశీర్వదించు అని చెయ్యి ఎట్లా అంటాం. ఇది నేను అనుకుంటా, ఒక్కొక్క వ్యక్తిని తన పని కొరకు ముందుగానే దేవుడు ఏర్పరచుకొని సేవకులకు నేను అనుకుంటా ఒక ప్రత్యేకమైన జీనోమ్ కోడ్ దేవుడు ఏర్పాటు చేస్తాడేమో. ఏది? తనను గూర్చి తాను ఆలోచించకుండా ఇతరులను గూర్చి ఆలోచించే త్యాగపూరితమైన మనసు. డిసెంబర్ నెల వచ్చింది, అప్పు చేసే అలవాటు నాకు లేదు. కానీ విచిత్రం ఏంటంటే, అప్పట్లో 2 క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఒక్కటి కూడా దేవుని దేవలు నేను వాడలా. మరి ఎందుకు కొన్నారంటే, ఆ రోజుల్లో అదొక స్టేటస్ అది. అందువల్ల సరే, నా దగ్గర ఉన్న డబ్బులతో మా తల్లికి, మా తండ్రికి, నా కుటుంబీకులు ఎవరెవరైతే ఉన్నారో అందరికీ తీసుకుని, హైదరాబాద్లో నాతో పాటు 2 తమ్ముళ్ళు మా రూమ్లో ఉండేవాళ్ళు. మా చిన్న తమ్ముడిని నేనే ఇంటర్మీడియట్ చదివించా హైదరాబాద్లో. ఆ రోజుల్లో మా చిన్న తమ్ముడిని నేను ఇంటర్మీడియట్ చదివించా, పెద్ద తమ్ముడు ఉండేవాళ్ళు. కానీ అద్భుతం ఏంటంటే, మా 3 అన్నదమ్ముల్లో ఒక్కరోజు కొట్లాడుకున్నట్లుగా కానీ, గొడవ పడినట్లుగా కానీ, దేవుని కృప మేము కలిసిన 4.5 సంవత్సరాల్లో సింగిల్ డే కూడా లేదు. వాళ్ళు కూడా ఎంత మంచి వాళ్ళు తెలుసా? రమేష్ అని ఒక తమ్ముడు ఉండేవాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్నదమ్ముళ్ళ మధ్య ఒక పటిష్టమైన అనుబంధం ఉండాలి. అన్నదమ్ముల మధ్య కాదు, సంఘంలో కూడా అదే పటిష్టమైన అనుబంధం ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక.
ఆ తమ్ముడు కోకోకోలాలో ఉద్యోగం చేసేవాడు. ఆ రోజుల్లో 3,000 రూపాయల జీతం వచ్చేది. ఆ తమ్ముడు ఎంత గొప్పోడో తెలుసా? రావటం 3,000 రూపాయలు ముందు నా చేతిలో పెట్టేవాడు. అన్నయ్య 300 రూపాయలు దశంభాగం అన్నయ్య, 300 తీసుకునేవాడు. బస్ పాస్కి 170 రూపాయలు ఇయ్యి అన్నయ్య అని బస్ పాస్కి 170 రూపాయలు తీసుకునేవాడు. నేను అనేవాడిని, రమేష్ దశంభాగం ఇవ్వాలి తెలుసు కదా, ఆ 300 నువ్వే తీసుకొని, ఆ 150 రూపాయలు నువ్వే తీసుకొని, మొత్తం 470 రూపాయలు కట్ చేసుకొని 2,530 రూపాయలు నాకు ఇవ్వచ్చు కదంటే, అట్టగన్నా ముందు మీ చేతిలో పెట్టిన తర్వాత కదా నేను తీసుకోవాలన్నాడు. అంత ఐక్యంగా ఉండేవాళ్ళం. అద్భుతం తెలుసా? అట్లా ముగ్గురు ఒకే షాప్ మీద వండుకునేవాళ్ళం, ఒకళ్ళ మీద ఒకళ్ళం. వీళ్ళు స్నేహితులు అన్నదమ్ముళ్ళు ఎవరికి అర్థం కాదు. నేను చెప్పే అబద్ధాలు కాదు, ఈ మాటలు లైవ్లో మేము కలిసి ఉన్నప్పుడు చూసిన వ్యక్తులు చూస్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఆనంద్ గారని, దిల్షుక్ నగర్లో అప్పుడప్పుడు ఇక్కడ సాయంత్రం మీటింగ్కి వస్తారు, అశోక్ గారని, మేమంతా కలిసి ఉండేవాళ్ళం. అన్నదమ్ములు కాదు, స్నేహితుల్లాగా అంతకు మించి కలిసి ఉండేటువంటి వాళ్ళం. అయితే ఆ దినాల్లో అందరికీ బట్టలు తీసుకున్నాం. నా దగ్గరికి వచ్చేసరికి డబ్బులు లేవు. ఆ క్రిస్టమస్కి అందరికీ బట్టలు తీసుకొని నేను ఒక్కడనే పాత బట్టలతో చర్చికి వెళ్ళబోతున్నా. అప్పుడు ఒక తమ్ముడు నా దగ్గర ఉన్నాడు, ఇంకో తమ్ముడు ఊరు వెళ్ళాడు. ఆ తమ్ముడు నేను కొనుక్కోకలేదని చూసి ఆ తమ్ముడు కూడా కొత్త బట్టలు వేసుకోవట్లా. ఏమిరా తమ్ముడు కొత్త బట్టలు వేసుకోవట్లేదంటే, అన్న వెనక్కి కూర్చోండి అన్న, నా వైపు చూడాలా, నా వైపు చూడాలా. హల్లెలూయ అందరు చెప్పాలి, హల్లెలూయ. ఏమిరా తమ్ముడు కొత్త సొక్కా వేసుకోవట్లేదంటే ఏమన్నాడు తెలుసా? అన్న మీరు కొన్న సొక్కాయి నేను అనుకుంటా. ఎప్పటికీ చూడండి, సంఘంలో ఏ బిడ్డలైనా ఇబ్బందితో ఉన్నారని తెలిస్తే మా కడుపు మార్చుకొని కూడా ఎంతోమంది పేద బిడ్డల ఆకలి తీర్చిన జ్ఞాపకాలు ఈ నిష్ప్రయోజకుల జీవితాల్లో ఉన్నాయి. ఆకాశమందలి దేవుడు అవి చూశాడు. నేనంట సంఘంలో కూడా మనం ఎలా ఉండాలంటే, సంఘానికి వచ్చిన తర్వాత మీ ప్రాంతం వేరు, మా ప్రాంతం వేరు, మీ కులం వేరు, మా కులం వేరు, మా వర్గం వేరు, మీ వర్గం వేరని మన మధ్యలో విభేదాలు ఉండకుండా ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల్లాగా ఐక్యమత్యంగా దేవుని సన్నిధిలో కలిసి ఉండాలి. అసలు ఎట్లా కలిసి ఉండాలో అది నిజంగా మనకు అర్థమైతే దాన్ని నిజంగా పాటించమని నేను కర్రాఖండి కనుక మీకు చెప్తే మీరు ఎవరూ చర్చికి రారేక. ఏంటో చెప్పంటారా? అయ్యా బ్రదర్, క్రొత్త నిబంధనలో ఉన్న పద్ధతి ఏంటో తెలుసా? వాళ్ళు సంపాదించిందంతా సమిష్టిగా పంచుకునేవాళ్ళంట. అంటే ఏంటి? ఒక ఆయనకి అసలు ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాడు. ఇంకొక ఆయనకి 2 ఇళ్ళు ఉన్నాయి. 2 ఇళ్ళు కలిగిన ఆయన ఆ రోజుల్లో ఏం చేసేవాడు? అరే తమ్ముడా, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఏం చేసుకోను? ఒక ఇంట్లో నేనుంటా, రెండో ఇంట్లో నువ్వు ఉండు, రెంటకు కాదు. అంటే నేను అనే మాట అంత ఐక్యంగా ఉండాలి. అలాంటి సహోదర ప్రేమ ఆప్యాయత దేవుడు మనలో చూస్తే, నిన్ను పరీక్షించినప్పుడు అది నీ లోపల దేవునికి కనబడితే పరీక్షిస్తాడు. ఆయన నీ స్వభావాన్ని పరీక్షిస్తాడు, నీ గుణగణాలు పరీక్షిస్తాడు. త్యాగపూరితమైన బుద్ధి, పిసినారి బుద్ధి, ప్రేమ కలిగిన బుద్ధి, స్వార్థంతో కూడుకున్న బుద్ధి, త్యాగపూరితమైన మనస, ఎప్పుడు ఎదుటోడికి పెట్టాలని ఆతృత కలిగిన ఆ దాతృత్వపు గుణం కలిగిన మనస. దేవుడు నీ హృదయాన్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నీ హృదయం త్యాగపూరితమైనదని తెలిస్తే ఆకాశపు వాకిలి విప్పి దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. 2 చక్కటి సన్నివేశాలు చెప్తా. ఇప్పుడు యెరూషలేములో
ఓ ప్రత్యేకమైన స్థలంలో సియోను పర్వతం మీద చూడండి సియోను పర్వతం మీద సొలొమోను మందిరాన్ని కట్టాడు కదా. దేవుడు అక్కడే మందిరాన్ని కట్టమని చెప్పాడు కదా. ఆ స్థలంలోనే మందిరాన్ని కట్టడం వెనుక ఒక చారిత్రాత్మకమైన కథ ఉందట. చారిత్రాత్మకమైన కథ. ఆ స్థలాన్ని దేవుడు చూస్ చేసుకోవటానికి, ఆ స్థలాన్ని దేవుడు ఎన్నుకోవటానికి ఒక చారిత్రాత్మకమైన కథ గడిచిన కాలాల్లో ఆ స్థలంలో జరిగిందట. ఆ ప్రాంతాల్లో ఒకే తల్లికి పుట్టిన 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. పెద్దోడికి పెండ్లయింది, ఎందుకో పిల్లలు కలగల. రెండోడికి పెండ్లయింది, 2 పిల్లలు. ఆ సంవత్సరం పంట పొలం విపరీతంగా పండింది. అన్న పంట పొలం బాగా పండింది, తమ్ముడు పొలం పండింది. ఆ ధాన్యాన్ని గాదెల్లో సిద్ధపరుచుకున్నారు. మధ్యరాత్రి వేళ అన్న ఆలోచిస్తున్నాడట. చూడండి, అన్న ఆలోచిస్తున్నాడట. ఏమనో తెలుసా? నాకా పిల్లలు లేరు, మా ఇంట్లో ఎవరు? నేను, నా భార్య. ఇంత ధాన్యం ఏం చేసుకుంటాం బాబోయ్. మా తమ్ముడికి 2 పిల్లలు, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయటం, ఫీజులు, డ్రెస్సు, యూనిఫాము, ఆ ఫాము, ఈ ఫాము. వాడు ఎల్కేజీ పుస్తకాలు ఇంత ఉంటాయి. ఆ పుస్తకాలు మహిళకి ఇట్లా ఊగులాడుతూ వస్తాడు. చదివేది యూకేజీ, వాడికి యూకేజీ అంటూ రాదు. యూకేజీ అంటూ రాకరే ఏం చదువుతున్నామంటే యూకేజీ అన్న. అయినా వాడు పుస్తకాలు చూసారా ఈ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నాం, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అద్భుతం 4వ తరగతి దాకా. అయినా మనకు మార్కులు తక్కువ వచ్చినాయి అండి. సూపర్. ఇప్పుడు పిల్లలు ఉన్నారు చూసారా, వాడు డ్రెస్అప్ విషయంలో ఎక్కడ తగ్గడు. కానీ మనకు ఆ రోజులో డ్రెస్ లేదంతే. మన కాలంలో చూడండి, మన వాతావరణం ఏంటో తెలుసా? తలకు అవధం రాసుకుంటే మనం రాసుకునే వాళ్ళం కాదాం, అమ్మ రాసేది. అవధం కనుక రాస్తే కదా అప్పటికి మన ఖర్చు ఉండేదా? ఏంటి చెప్పండి. భాస్కర్ ఒకసారి చూపించట్టు అద్దుగా ఎట్లా అంట కదా. ఈ కాలంలో ఒక తండ్రి ఉన్నాడు, 7 ఖర్చీపులు. సోమవారం ఒక ఖర్చీపు అంట, మంగళవారం ఒక ఖర్చీపు అంట, బుధవారం ఒక ఖర్చీపు, గురువారం ఒకటి, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, ఆదివారం ఒకటి, మొత్తం రోజుకు ఒక ఖర్చీపు అంట. ఇంత గెటప్ ఉంటుందా? వాడి దగ్గరికి వెళ్ళి రే చిన్న 3వ ఎక్కని చెప్పరా అని అన్నాం అనుకోండి, ఎక్కాలా? వాట్ ఈస్ దట్ అంటాడు. సరే ఎక్కాలి కాదురా టేబుల్స్ అని అన్నాం అనుకోండి, 3 6 జా ఎంత అన్నాం అనుకోండి, 3 6 జా 36 అంటాడు. 6 3 జా అంటే ఎంత అంటే 63 అంటాడు. అంటే డ్రెస్ అప్ విషయంలో సూపర్. కానీ ఏదో అంటారు కదా, పైన లోపట అంటే అట్లాగైనా అందరూ అట్లేమి లేరు. ఏసైకి మహిమ కలుగును గాక. ఇప్పుడు అన్న ఆలోచిస్తున్నాడట, నా తమ్ముడికి 2 పిల్లలు, కార్పొరేట్. అయ్యో వాడి పరిస్థితి ఏంటి? భార్య, రేపు వాళ్ళని చదివించాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి. నాకేముంది, నేను నా భార్య మొత్తాన్ని తింటే సరిపోద్ది అని మధ్యరాత్రి తమ్ముడికి తెలియకుండా ధాన్యపు బస్తా తన నెత్తి మీద వేసుకొని ఎవ్వరూ చూడకుండా తమ్ముడు గాదిలో 2 బస్తాలు పోసి వచ్చాడట. అన్నట్ల పోసి వచ్చాడో లేదో తమ్ముడు అక్కడ పండుకొని ఆలోచిస్తున్నాడంట, అరే రే 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 పాపం, మా అన్నకు పిల్లలు లేరే, నాక 2 కొడుకులు ఉన్నారు. రేపు వృద్ధాప్యానికి వెళ్తే ఎవడో ఒకడు గంజిపోయికి పోతాడా? మరి నాన్నకి ఎవరు ఉన్నారు? నాన్నని ఎవరు చూస్తాడు? అమ్మో నాన్న రేపు 4 రూపాయలు దాచిపెట్టుకుంటే వృద్ధాప్యంలో ఏదైనా ఆశ్రయం వస్తుందని చెప్పి తమ్ముడు అన్నను కూర్చి ఆలోచిస్తా అన్నం నిద్రపోయేటప్పుడు ఆయన 2 ధాన్య బస్తాలు తీసుకొచ్చి అన్న దాంట్లో వేసాడట. తెల్లారింది, అన్న తన గాది దగ్గరికి వచ్చాడు, తమ్ముడు తన గాది దగ్గరికి వచ్చాడు.
ఏమి ఎంత కూడా చెక్కు చెదరల, మొత్తం సమృద్ధిగా ధాన్యం ఉంది. ఇదేంట్రా బాబు, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఉంది. అట్లా కాకపోయినా బైబిల్లో ఒక తల్లి ఉంది కదా, ఆ పేద విధవరాలు కరువు కాలం తీరే వరకు గంపలో పిండి తక్కువ కాలేదు బుడ్డిలో అన్నట్లుగా. ఏంటిది విచిత్రం అని చెప్పి, నేను రాత్రిపూట సరిగ్గా తీసినట్లేనని చెప్పి అన్నట్టు వెళ్ళి మరలా మరుసటి రోజు దాని నిండా ధాన్యం పోసుకొని 2 బస్తాలు వేసాడట. తమ్ముడు కూడా సేమ్ అలాగే చేశాడట. రెండో రోజు అలాగే జరిగింది. బయటకు వచ్చి చూస్తే తెల్లారిన తర్వాత ఫుల్గా గాది నిండా ధాన్యం ఉన్నాయి. ఏంట్రా ఇది అని అర్థం కాక 2-3 రోజులు అలా చేసినాక అట్లాగే అవుతుంటే ఇక ఈ అన్న ఏం చేశాడో తెలుసా, మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుంది, నాకు తెలియకుండా ఎవరో నా దాని మీద మోస్తున్నారు అని అన్న, నాకు తెలియకుండా ఎవరో నా దానిలో మోస్తున్నారు అని తమ్ముడు, అసలు పోసేవాడు ఎవరో కనిపెట్టాలని చెప్పి తమ్ముడు అక్కడ, అన్న ఇక్కడ సాటును దాక్కున్నారంట. మధ్యరాత్రి 1 గంట అయింది, ఎవరూ రాలా. 2 అయింది, ఎవరూ రాలా. 3 అయింది, ఎవరూ రాలా. అరే ఇదేదో మనకు అర్థం కావట్లేదులే, సరే మనకు ఎందుకులే అని చెప్పి మన ధాన్యం తమ్ముడు దాంట్లో వేసేద్దామని అన్న బయలుదేరాడు, అన్న దాంట్లో వేద్దామని తమ్ముడు బయలుదేరాడు. అద్భుతం. ఈయన సంచి భుజం మీద పెట్టుకున్నాడు, అన్న సంచి భుజం మీద పెట్టుకున్నాడు. అన్న దాంట్లో వేద్దామని తమ్ముడు బయలుదేరాడు, తమ్ముడు దాంట్లో వేద్దామని అన్న బయలుదేరాడు. 2 అన్నదమ్ముళ్ళు ఒక్క చోట ఎదురు బొదురు కలుసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గుండె లవిసేలాగా ఏడుస్తున్నారంట. చరిత్ర గ్రంథాలు ఏం చెప్తాయో తెలుసా, ఆ స్థలములో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడట. ఎందుకో తెలుసా, మందిరం అలా ఉండాలి. చెప్పాలి. మందిరం నిన్ను పరీక్షిస్తాడు, నీకు చేతి నిండా డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు సంఘానికి వచ్చినప్పుడు ఒకసారి సంఘ బిడ్డను చూడాలి. ఎవరైనా విధవరాళ్ళు ఉన్నారా, తండ్రి లేని బిడ్డలు ఉన్నారా, అనాథలు ఉన్నారా, నాకులాగా కడుపు నిండా భోజనానికి గతి లేని దేన స్థితిలో బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఉన్నట్లుగా నీకు తెలిస్తే 2000 రూపాయలు చీర కొనుక్కునే నీవు 1500 పెట్టి కొనుక్కో. మిగతా 500 ఎవరో ఒక పేద బిడ్డకు నువ్వు సహాయం చేయి. నువ్వు దయ చూపిస్తే నీ కష్టకాలం ముందు దేవుడు దయ చూపించడం ప్రారంభిస్తాడు. ఈ గుణం నీలో ఉందా లేదా దేవుడు పరీక్షిస్తాడు. అది కనపడితే చాలు. యోసేపు ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే పరీక్షించడానికి. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఇంతకీ బెన్యామీనును తండ్రి యాకోబు సరిగ్గా ప్రేమిస్తున్నాడా లేదా అది కూడా తెలుసుకోవాలనుకున్నాడు. యోధా ఏం చెప్పాడో చూడండి. ఆదికాండం 44వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి చెప్పండి. 19వ వచనం. చక్కటి మాటలు అక్కడ రాసి ఉంటాయి. 19. ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైన ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నాడు, వాని సహోదరుడు. ఆ మాట వినడంతో యోసేపు గుండె ఒక నిమిషం ఆగిపోయినట్టు ఉంటుంది. అతని సహోదరుడు చనిపోయాడా బ్రతికున్నాడా? చనిపోయాడా? బ్రతికున్నాడా చనిపోయాడా? బ్రతికుంటే ఏమని చెప్తున్నారు? చెప్పాలి. ఏమని చెప్తున్నాడు? చనిపోయాను. వాని తల్లికి ఒక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు తమరు నేను అతన్ని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకురండని తమ దాసులతో చెప్పితిరి. అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు. ఆ చిన్నవాడు పెద్దగా ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు.
వాడు తన తండ్రిని విడిచిన యెడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వానితో చెప్పితిమి. ఎట్లాంటి తండ్రి కొడుకులండి! అట్లుండాలి బిడ్డలు. నాకు జానన్న యాండీని చూస్తే ముచ్చటేస్తుంది. అట్లుండాలి. ఏమంటాడు? ఆ కొడుకు తండ్రిని విడవలేడు. ఒకవేళ తండ్రిని ఆ కొడుకే కనుక విడిస్తే తండ్రి చెప్పాలి. దీని కంటిన్యూషన్ కొంచెం ముందులో అంటాడు, చూడండి ఆ మాట. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలు అతనికి తెలియచేసితిమి. మా తండ్రి, మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుక్కురండి అని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము. మా తమ్ముడు మాతో కూడా ఉండిన యెడల వెళ్ళుదము. మా తమ్ముడు, చూడండి పదే ఏమంటున్నారు? చెప్పాలి. మా తమ్ముడు చెప్పాలి. మా తమ్ముడు రిపీటెడ్గా అంటున్నాడా? అప్పుడప్పుడు అంటున్నాడా? రైట్. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్యకిద్దరిని కనినని మీరు ఎరుగుదురు. మరలా అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య, ఎవరావిడ? రాహేలు. నాకిద్దరిని కనినని మీరు ఎరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయెను. అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చేల్చబడిన అనుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. ఆ మాటలు వింటున్నప్పుడు యోసేపు ఏమనుకొని ఉంటాడు? అల్లాడిపోయి ఉంటాడు. నాకు తెలియదు, కానీ నాకు ఈ ఆదికాండం, ఈ సన్నివేశాలు చదువుతూ ఉంటే కళ్ళెమ్మటి నీళ్ళు అట్లా సుడులు తిరుగుతూ ఉంటాయి. ఎంత మంచి అన్నదమ్ములు, ఎంత మంచి తండ్రి కొడుకులు, ఎంత చక్కటి ఆప్యాయత. నేను ఎప్పుడు చెప్తా కదా, క్రైస్తవ్యం అంటేనే ప్రేమ, క్రైస్తవ్యం అంటేనే ఐక్యత, క్రైస్తవ్యం అంటేనే సహోదరత్వం, క్రైస్తవ్యం అంటేనే త్యాగం. సరే, నాకు కనబడలేదు. చెప్పాలి. 29. మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పాను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళిన యెడల ఈ చిన్నవాడు మా యొద్ద లేని యెడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది. గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే. తండ్రి కొడుకుల ప్రాణం ఎట్లుందట? చెప్పాలి. అబ్బా, ఎట్లా ఉందట? బిడ్డలరా, తమ్ముడా, ల్యాప్టాప్ చూసే తమ్ముడా, ఇటు చూడు. నాన్నకి నీకు అట్టుండాల, తమ్ముడు. నాన్న ఉన్నాడా? ప్రభు దగ్గరికి వెళ్ళారా? పర్వాలేదు, అక్కడికి వెళ్ళినప్పుడు కలుసుకుందాం. రే చిన్న, మీ నాన్నకి నీకు అట్లుండాల. ఒకరి ప్రాణంతో ఒకరి ప్రాణం, ఒకరి ప్రాణం. అతడు రాకపోతే రాలేదన్న సంగతి తెలుసుకొని చనిపోతాడు. అతడు లేకుండా ఈయన బ్రతకలేడు, ఈయన లేకుండా. సరే, వాళ్ళ మధ్యలో అంత ప్రేమ ఉంది కదా. ఈ మాట, ఈ సంగతి 10 మందికి తెలిసింది కదా. ఏంటి? బెన్యామీను లేకపోతే యాకోబు బ్రతకలేడు అంటే, బెన్యామీను లేకపోతేనే యాకోబు బ్రతుకుతాడంటే మేము లేకపోయినా బ్రతుకుతాడనే కదా.
అంటే ఇప్పుడు మాకంటే ఎక్కువగా, ఇప్పుడు దీన్ని బట్టి ఏం పుట్టాలి? మరి పుట్టిందా? ఎందుకు పుట్టలేదు? అదే రూపాంతరం చెందినటువంటి వ్యక్తిత్వం. యోసేపును గోతిలో వేసింది దేన్ని బట్టి? చెప్పాలి. ఐగుప్తు దేశానికి అమ్మింది దేన్ని బట్టి? ఇప్పుడు వాళ్ళు ఏమని పశ్చాత్తాపడి ఉంటారో తెలుసా? ఛీ, మా అసూయ బుద్ధిని బట్టే తమ్ముడిని పొట్టను పెట్టుకున్నాం, వాడు చచ్చాడో బ్రతికాడో, సజీవంగా ఉన్నాడో కాలగర్భంలో కలిసిపోయాడో, మా అసూయ బుద్ధే కదా తమ్ముడిని పోగొట్టుకోవటానికి కారణమైంది. అవును, తండ్రి ఎందుకు ప్రేమించాడు యోసేపుని? వాడి వ్యక్తిత్వం అలాంటిది. అంతకంటే విశేషంగా యోసేపు తల్లి లేని బిడ్డ. మరి తల్లి లేని బిడ్డకి ఇప్పుడు మేమున్నాం, మాకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. మరి యోసేపు దగ్గరికి వచ్చేసరికి తల్లి లేదు, తండ్రి ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆ తండ్రి తల్లి ప్రేమను చూపించాలి, తండ్రి ప్రేమను చూపించాలి. ఛీ, ఎంత బుద్ధిహీనంగా ఆలోచించాం! ఛీ, ఎంత అవివేకులుగా ఆలోచించాం! తండ్రి మనస్సు ఎరగక అసూయ బుద్ధితో ఇట్లా ఆలోచించామా ఛీ అని నిందించుకొని యోసేపు పట్ల జరిగిన తప్పు చెప్పాలి. మీరు అందుకోవాలని నాగింది. నీ మెదడుకి మేత పెట్టాలి. తమ్ముడు చెప్పాలి. యోసేపు విషయంలో జరిగిన తప్పు బెన్యామీను విషయంలో జరగకూడదు. యోసేపును పోగొట్టుకున్నట్లుగా బెన్యామీను మేము పోగొట్టుకోకూడదని బెన్యామీను కాపాడుకోవటానికి ఎంత పరిపక్వత కలిగిన స్థాయికి వాళ్ళు ఎదిగారో చూడండి. ఇప్పుడు యోసేపు ఇవన్నీ ఎందుకు చేశాడు తెలుసా? వీళ్ళు ఎదిగారా లేదా పరీక్షించడానికి చేశాడు. ఒకవేళ ఎదగలేదనుకోండి, వీళ్ళందరికీ తనను యోసేపుగా పరిచయం చేసుకునేవాడు కాదు. మీ దారిని మీరు బండిరా భయ్, రేపు మళ్ళీ మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కొట్లాడుకుంటే నా పరువు పోద్ది. ఈ అసూయతో వాడి మీద వీడి మీద వాడు ఎలిగేషన్స్ చేసుకుంటే నా విలువ పోద్ది, మీ బ్రతుకు మీరు బ్రతుకుతున్నప్పుడు అని చెప్పి వాళ్ళని పరీక్షించడానికి యోసేపు ఇవన్నీ చేశాడు. దైవజనమ, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. యేసయ్య పిల్లలుగా మన జీవితాల్లో ఎప్పుడు ఒకరిని చూసి ఒకరు అసూయ పడకూడదు. ఇంకో రకంగా చెప్పాలంటే సంఘంలో ఎప్పుడు మనకు అసూయ ఉండకూడదు. కొంచెం పెద్దగా చెప్దాం. ఎందుకు సంఘంలో అసూయ ఉండకూడదో చెప్తాను తెలుసా? సంఘము క్రీస్తు శరీరం. మనం అందరం ఎవరిమై అంటే ఒకే శరీరములో సాటి అవయవాలం. పెద్దగా చెప్పండి. ఒకే శరీరములో మనమందరం ఎవరిమే? ఒకే శరీరం. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే శరీరానికి చెందిన వాళ్ళు, క్రీస్తు శరీరం అనేది సంఘానికి చెందిన వాళ్ళు. ఈ ఒకే శరీరంలో మనమందరం ఎవరిమి? సాటి అవయవాలు. ఈ అవయవాల్లో ఉండే గొప్పతనం ఏంటో తెలుసా? ఒక అవయవాన్ని పొగిడితే, ఒక అవయవాన్ని ఘనపరిస్తే ఆ ఘనతలో సమస్త అవయవాలు పాలు పంపులు పంచుకుంటాయి. ఇంకోసారి చెప్పమంటారా? ఒక అవయవాన్ని పొగిడితే, ఒక అవయవాన్ని ఘనపరిస్తే శరీరములో ఉన్న అవయవాలన్నీ ఆ ఘనతలో పాలు పంపులు పొందుతూ ఉంటాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎట్లాగో చెప్తాను. ఇప్పుడు ఒక తమ్ముడు బాగా పాట పాడాడు అనుకోండి. ఆ తమ్ముడి దగ్గరికి వచ్చి, తమ్ముడు నీ కంఠం సూపర్ తమ్ముడా, నువ్వు పాట పాడితే అచ్చం ఏ సన్నబాడినట్టే ఉంది తమ్ముడా, నీ గొంతు ఎంత బాగుందో అని అన్నాం అనుకోండి. పొగిడింది దేన్ని? పెద్దగా అబ్బా నీ గొంతు ఎంత బాగుందో, కంఠం అద్భుతం అని కంఠాన్ని పొగిడితే మనిషి అంతా ఏమైపోతాడు చెప్పండి? పొగిడింది దేన్ని? టీషర్ట్ బ్రదర్ పొగిడింది దేన్ని? శరీరం అంతా పొగిడాడా? ఇప్పుడు ఆ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడా నీ ముక్కు కోటేరు ముక్కు తమ్ముడా, చూడు టచ్ స్క్రీన్ లాగా రంగులు మారిపోయింది. ఇప్పుడు పొగిడింది దేన్ని? నీ ముక్కు భలే ఉంది తమ్ముడా అని అంటే పొగిడింది దేన్ని? ఇప్పుడు ముక్కును పొగిడితే చూసి కళ్ళు అంటే నేను బాగాలేదా, చెవులు అంటే నేను బాగాలేదా, అంటే పెదాలు నేను బాగాలేదా అని అనుకుంటాయా? ఒక్క అవయవాన్ని ఘనపరిస్తే ఆ ఘనతలో శరీరపు అవయవాలన్నీ పాలిభాగస్తులు అవుతాయి. ఈ మాట చెప్పి ముగిస్తా. సంఘంలో ఎలాంటి ప్రవర్తన నీలో ఉంటే తెలుసా, పరీక్షిస్తాడు దేవుడు నిన్ను. సంఘానికి వచ్చిన నిన్ను పరీక్షిస్తాడు, నీ మనస్సును పరీక్షిస్తాడు.
పరీక్షించి ఆ పరీక్షలో దేవుని మనసు గెలుచుకునే వ్యక్తిత్వం నీలో ఉంటే ఆకాశపు వాకిలు విప్పి నేను దీవించడం దేవుడు ప్రారంభిస్తాడు. అందుకని బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది. ఈ మాట నాతో కలిసి చెప్పండి. దేవుని మందిరమునకు పోవునప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. చూసుకోకూడదని కాదు. డ్యూటీకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. చూసుకోకూడదని కాదు. కాలేజీకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని అల్లా. అంటే అక్కడ అజాగ్రత్తగా చూసుకోమని కాదు. వాటన్నిటికంటే క్రైస్తవుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేవాడై ఉండాలి. నేనంట మందిరంలో నీ ప్రవర్తన యోసేపు తతిమ 11 మంది అన్నదమ్ముల ప్రవర్తనలాగుంటే, నేనంట యోసేపు ఆ 10 మందిని 11 మందిని గోషేనులో పెట్టాడేమో. గోషేను కంటే శ్రేష్టమైన పరలోక రాజ్యంలో యేసయ్య మనలను కూర్చొని పెడతాడు. అటు కృప ప్రభు మనందరికీ దయచేయును గాక.